యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. అంటే ఇప్పటిదాకా జరిగిందంతా కళ? నో, కల్లో కూడా అలా జరగడానికి వీల్లేదు. వాళ్ళిద్దరి మధ్య నిజంగానే శోభనం జరిగిందంటే నా రాజు నాకు దక్కడు. అసలు అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోవాలి. మమ్మీ, చంద్రమావయ్య సుమా అత్తయ్యని చూస్తుంటే ఒళ్ళు మండిపోతుంది. నిజంగానే అదేదో శోభనం అన్నట్టు గదంతా తెగ డెకరేట్ చేశారు. పాపం, ఈ ఒక్క రాత్రి వరకైనా వాళ్ళని సంబరపండివరా. తెల్లారితే అసలు నిజమేంటో ప్రపంచానికంతటికీ తెలిసిపోతుందిరా. రూపారాజులకు అసలు పెళ్లే కాలేదు అన్న భయంకరమైన నిజం తెలిస్తే ఈ సుమా చంద్రలకు హార్ట్అటాక్ వస్తుందేమో. ఎవరేమైపోతే నాకేంటి మమ్మీ, రూప నాకు దక్కాలి అంతే. ఎందుకురా టెన్షన్ పడతావు? రూప ఖచ్చితంగా నీకే దక్కుతుంది. ఉదయానికల్లా వాళ్ళకి పెళ్లి కాలేదని ఇంట్లో అందరికీ తెలిసిపోతుంది. నిజం తెలియగానే తమ్ముడు ఫైర్ అయిపోతాడు. ఆ రాజుగాణ్ణి ఎడంకాలతో తన్ని బయటికి తరిమేస్తాడు. మనం రూపని గదిలో పెట్టి తాళం వేస్తాం. ఈసారి ఎలాంటి హడావిడి లేకుండా ఇంట్లోనే పెళ్లి జరిపించేస్తాను నీకు రూపకి. సరేనా? థ్యాంక్ యూ మమ్మీ, థ్యాంక్ యూ సో మచ్. ఎవరు మమ్మీ? రేణుక. చెప్పు రేణుక, ఏంటి ఈ టైంలో ఫోన్ చేసావు? నిద్ర పట్టడం లేదా? నిద్ర ఎక్కడొస్తుందండి? ఆ రాజు రూప ఒకటైపోయినట్టు, వాళ్ళకు శోభనం జరిగిపోయినట్టు ఏవేవో ఊహలు వస్తున్నాయి. అసలు అక్కడ ఏం జరుగుతుందండి? కొంపదీసి వాళ్ళిద్దరూ ఒకటైపోలేదు కదా? మేమేమన్నా ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ని లైవ్లో చూస్తున్నామా? స్కోర్ ఎంత అని అడిగినంత ఈజీగా అడిగేస్తున్నావు. పాలిచ్చి లోపలికి పంపించాం. డోర్ వేసుకున్నారు. లోపల ఏం జరిగిందనేది రేపు మార్నింగే కదా తెలిసేది. అనవసరంగా ఎందుకు మమ్మల్ని టెన్షన్ పెడతావు? అర్ధరాత్రి మధ్యలో దరువంటే ఇదే. నేనేదో భయంతో టెన్షన్తో అడుగుతుంటే మీరేందండి కోపడతారు? టెన్షన్ నీ కాదు బంగారం, అంతకు మించి 100 రెట్లు టెన్షన్ మాకుంది. అలాగని భయంతో రంకెలేస్తావా? చెయ్యాల్సిందంతా చేసి రిజల్ట్ కోసం కొంతకాలం వెయిట్ చెయ్యాలి. నువ్వు భయపడినట్టు ఏమీ జరగదు. నేను తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకున్నాను. మార్నింగ్ దాకా కూల్గా ఉండు, సరేనా? సరే. చూడు, నువ్వు డిస్టర్బ్ అవ్వకు, ఎవ్వరిని డిస్టర్బ్ చేయకు, ప్రశాంతంగా పడుకో. అంతా మంచే జరుగుతుంది. సరే, మళ్ళా ఉంటా. అమ్మ పోచమ్మ తల్లి, వాళ్ళిద్దరి మధ్య ఎలాంటి కెమిస్ట్రీ వర్కౌట్ అవ్వకుండా చూడాలా. నీకు 108 ప్రదక్షిణాలు చేస్తాను, 101 కొబ్బరికాయలు కొడతాను తల్లి. రాజు, మనం నిలబడి చాలాసేపు అయింది రాజు. ఎంతసేపని? నేను ప్రశ్నార్థకంలా, నువ్వు ఆశ్చర్యార్థకంలా నిలబడతావు. మొత్తం కారణం మీరే అమ్మాయి గారు. నేనేం చేశాను? ఈ పూలు నేను తెప్పించానా? ఆ క్యాండిల్స్ నేను వెలిగించానా? ఈ పాలు నేను పెట్టానా? ఆ పళ్ళు నేను పెట్టానా? నేనేం చేశాను? ఆ రోజు నా జేబులో తాళి మీ చేతిలోకి రావడం ఏంటి? పరిస్థితి చేయి దాటిపోయిందని మీరు తాళి కట్టుకుని రావడం ఏంటి? నా చేయి పట్టుకుని మా ఇంటికి తీసుకెళ్ళడం ఏంటి? ఆ రోజు నా దారి నేను చూసుకుని రైలు ఎక్కితే నువ్వు రావడం ఏంటి? నన్ను బలవంతంగా వెనక్కి తీసుకురావడం ఏంటి అని నేను అడగగలను. అంటే ఇప్పుడు తప్పు మొత్తం నా నెత్తిన కుంకుడుగా రసంలో వేసి రుద్దేస్తున్నారా? నువ్వు మాత్రం తప్పు మొత్తం నా నెత్తిన షాంపూలా వేసి రుద్దడం లేదా?
ఇప్పుడు ప్రపంచం దృష్టిలో మనకి పెళ్ళి అయిపోయింది. మా నాన్నే నా ప్రపంచం, ఆయన దృష్టిలో కూడా నాకు పెళ్ళైపోయింది. యా, ఇప్పుడు లోకం అంతా ఏమనుకుంటుంది? మనకి శోభనం జరిగిందని అనుకుంటుంది. అయ్యో ఎంత ఘోరం అమ్మాయి గారు. శోభనం ఘోరం కాదు, అదో ఆనవాయితీ. మీరు ఊరుకోండి అమ్మాయి గారు, తుతు అంటారు. ఇన్నేళ్ళు వచ్చాయి, శోభనం అంటే సింపుల్ గా తీసుకుంటున్నారు. ఇప్పుడు ఏం చేయమంటావు మరి? పూలన్నీ చెల్లాచెదురు చేసేసి, దీపాలన్నీ ఆర్పేసి, పాలు నేల పాలు చేసేసి, పళ్ళు ఎత్తి పడేసి, నగలన్నీ పీకి పారేసి, నేల మీద కూలబడి బోరుమని ఏడమంటావా? చిచి, మీకా కర్మేంటి అమ్మాయి గారు? ఆ దీపక్తో పెళ్లి జరుగుంటే అప్పుడు అలా చేసేవాళ్ళమేమో. అందుకే కదా నేను నిన్ను చేసుకున్నది. హా? ఆహా, నేను నిన్ను చేసుకున్నాను అని అబద్ధం చెప్పింది. ఇప్పుడేం చేద్దాం? పాలు తాగుతావా? పాయిజన్ తాగుతా. అది గదిలో పెట్టరు. హా? అంటే ఏంటి? అంటే ఇచ్చేద్దామనా? చ ఊరుకో, ఊరికే అన్నాను. కొంచెం ఫ్రూట్స్ ఏమైనా తింటావా? నాకేం వద్దు. ఇప్పుడు నా మొహానికి ఫ్రూట్స్ ఒకటే తక్కువ. ఇప్పుడేంటి ఓ ఎగిరెగిరి పడుతున్నా? నేనే అబద్ధం చెప్పాను, మరి నువ్వెందుకు నిజం చెప్పలేదు? నా నెత్తిన ఆ రేణుక వాళ్ళమ్మ శనిలా కూర్చుంది, అందుకే చెప్పలేదు. నా నెత్తిన ఆ దీపగడు దరిద్రంలా కూర్చున్నాడు, నేను అందుకే చెప్పలేదు. అప్పుడే ఓ ముక్క నిజం చెప్పుంటే ఇప్పుడు ఇన్ని ముక్కలు మాట్లాడుకునే అవసరం వచ్చేదే కాదు. ఏం చేస్తావు, విధి బలమైంది రాజు. అది జిమ్కెళ్లే బాడీ బిల్డర్స్ కన్నా బలమైంది. దాని ముందు మనమెంత, మన బలం ఎంత? మరీ ముతక ఫిలాసఫీలు ఎప్పుడు నేర్చుకున్నారు అమ్మాయి గారు? నాకేం తెలీదు. ఆ పెళ్ళైంది కదా, పెద్దరికం వచ్చేసినట్టుంది. అదిగో అదే మాట. మనకి పెళ్లి కాలేదు, అది మర్చిపోకండి. అవును రాజు, మెడలో మంగళసూత్రం ఉంది, మనకు మాత్రం పెళ్లి కాలేదు. ఎదురుగా శోభన మంచం ఉంది, మనకు మాత్రం శోభనమే జరగదు. మీరేం మాట్లాడుతున్నారు అమ్మాయి గారు? జరిగితే బాగుండు అన్నట్టు మాట్లాడుతున్నారేంటి? అంటే జరిగిందే అనుకో, నిజంగా జరిగిందే అనుకో, అప్పుడు కూడా ఇంతే కదా. మా నాన్న మనల్ని క్షమించేస్తారు కదా, మా ఇంటికి రానిస్తారు కదా, ఇలా ఫస్ట్ నైట్ కూడా అరేంజ్ చేస్తారు కదా. నువ్వేం టెన్షన్ పడకు రాజు, అన్నీ అవే సర్దుకుంటాయి. ఏం సర్దుకుంటా అమ్మాయి గారు? సమస్యలన్నీ బట్టలు సర్దుకుని బందరు బస్సుకి పోతాయా? ఏం మాట్లాడుతున్నారు అమ్మాయి గారు? ఏ రైస్ పీస్, ఏంటి నా మీద చిరకు పడుతున్నా? నా వల్ల నీకు సమస్యలు వచ్చాయి అంతే కదా. ఓకే, నేను ఇప్పుడే ఆ గోడ దూకెళ్ళి రైలు ఎక్కి దూరంగా వెళ్ళిపోతా. మళ్ళీ నన్ను ఆపడానికి ట్రై చేయొద్దు. ఏంటమ్మాయి గారు, మాట్లాడితే రైలు ఎక్కిపోతానంటారు. ఇన్ని నగలేసుకొని బయటికి వెళ్తే బయట దొంగలు బతకనిస్తారా? ఆ రోజు బ్రతకనిచ్చారు కదా, నువ్వు నా మీద విసుక్కుంటున్నావు, నాకు నచ్చలేదు. సారీ అమ్మాయి గారు, బయట వాళ్ళు మీకు నాకు శోభనం జరిగిపోయింది అనుకుంటారు కదా. మీ గురించి అలా తప్పుగా అనుకోవడం నాకు ఇష్టం లేదు. మీరెప్పటికీ పవిత్రంగా ఉండాలి. నిజంగా మనకి పెళ్ళైపోయి ఉంటే నిన్ను ప్రేమించినందుకు ఈరోజు నా సర్వస్వం అర్పించుకునేదాని రాజు. ఈ దూరం ఇంకెన్నాళ్ళో. ఇప్పుడు ఏం చేద్దాం అమ్మాయి గారు? ఈ పూలన్నీ లెక్క పెడుతూ కూర్చుందామా? ఎవరెన్ని ఎక్కువ లెక్క పెడితే వాళ్ళే ఫస్ట్. ఏంటి, ఈ ఆట నచ్చలేదా? అది మామూలుగా చెప్పొచ్చు కదా రైస్ పీస్. అబ్బా అబ్బా అబ్బా. మమ్మీ మమ్మీ, ఏంట్రా? ఇంకా వాళ్ళు లేవలేదండి మమ్మీ. రే, ఎందుకైనా మంచిదని పాలల్లో కొంచెం మత్తు మందు ఎక్కువే కలిపాన్రా. బారెడు పొద్దెక్కేదాకా లేవడం కష్టమే మరి. అమ్మాయి గారు, అమ్మాయి గారు, హా? ఏంటి రాజు? మార్నింగ్ అయింది అమ్మాయి గారు, ఫ్రెష్ అవుదాం పదండి. ఏ ఆగాగాగు, మనం ఇప్పుడు ఇలాగే బయటికి వెళ్ళామంటే ఇంట్లో వాళ్ళకి ఫస్ట్ నైట్ జరగలేదని అనుమానం వస్తుంది.
మన ఇద్దరి మధ్య ఏం జరగలేదని నీకు నాకు తెలుసు. కానీ ఈ విషయం ఇంట్లో వాళ్ళకి తెలిసిందంటే ఇబ్బంది అవుతుంది. ముఖ్యంగా మా అత్తయ్య దీపక్లు గోతికాడ గుంటనక్కల్లా ఎదురు చూస్తూ ఉంటారు. ఏ చిన్న తేడా కనపడ్డా అరిచి అల్లరి చేయాలని, మా నాన్న ముందు దోషులుగా నిలబెట్టాలని చూస్తారు. మన జాగ్రత్తలో మనం ఉండాలి కదా. మనం ఇలా క్యాజువల్గా నీట్గా బయటికి వెళ్ళడం కరెక్ట్ కాదు. మరేం చేద్దాం అమ్మాయి గారు? హా, అయ్యో అమ్మాయి గారు, అమ్మాయి గారు, అయ్యో అమ్మాయి గారు, ఏం చేస్తున్నారు మీరు? ఒక్క నిమిషం రాజు. ఏంటి అలా చూస్తున్నావు? నువ్వు కూడా నాలాగే రెడీ అవ్వు. ఆ తర్వాతే గదిలో నుంచి బయటికి రా. అప్పుడెవ్వరికీ అనుమానం రాదు. అమ్మా రూపా, రాజు లోపల ఫ్రెష్ అవుతున్నాడు పిన్ని. సరేరా, నా రూమ్ లో ఫ్రెష్ అవుతావు గాని. నాకేదో తేడా కొడుతుంది మమ్మీ. జరగరాంది ఏదో జరిగిపోయినట్టు అనిపిస్తుంది. ఒక్కొక్కసారి మన కళ్ళే మనల్ని మోసం చేస్తాయిరా. లేదు మమ్మీ, నువ్వే నన్ను మోసం చేసావు. వద్దన్నా వినకుండా ఓవర్ కాన్ఫిడెన్స్కి పోయి ఈ శోభనం ఏర్పాటు చేసావు. వాళ్ళకి పెళ్ళైందో లేదో తర్వాత సంగతి. శోభనం మాత్రం జరిగిందనిపిస్తుంది. నోర్ముయ్, అపశకుని పక్షి. వాళ్ల మధ్య ఏం జరగలేదని నా సిక్స్త్ సెన్స్ చెప్తోంది. అయినా లోపల రికార్డర్ ఉందిగా, వాళ్ల బండారం మొత్తం దాంట్లో రికార్డ్ అయి ఉంటుంది. వీళ్ళాడుతున్న నాటకాన్ని బట్టబయలు చేస్తుంది. ఏంటి ఏంటి రేణుక, చెప్ప పెట్టకుండా ఇలా ఊడిపడ్డావు? రాత్రంతా నాకు నిద్ర పట్టలేదండి. ఏవేవో పీడకలలు. రాజు రూపం ఒకటైపోయినట్టు, నేను పాతాళంలోకి జారిపోయినట్టు. చాలు చాలు, ఇక్కడ మేము పడుతున్న టెన్షన్ చాలదన్నట్టు ఇంకా టెన్షన్ పెడదామని వచ్చావా? కోపడకండ్రి దీపక్. నీ టెన్షన్ నీది, నా టెన్షన్ నాది. సరే, ఇంతకీ కథ ఎంతవరకు వచ్చింది? మేమన్నా సినిమా చూస్తున్నాం అనుకున్నావా నీ కథ చెప్పడానికి? చెప్పాను కదండి, కోపడకండి. నా టెన్షన్ నాది. సరే, వాళ్ళిద్దరు లేచిండ్రా లేదా? ఇప్పుడే లేచారు, స్నానానికి వెళ్ళారు. రాజు హుషారుగుండా నీరసంగుండా? దీపక్, నువ్వు వెళ్ళి ఆ రికార్డర్ తీసుకురా. సరే మమ్మీ. ఇదిగో మమ్మీ. వాళ్ళిద్దరు జాతకం ఇలానే ఉన్నదన్నమాట. ఏంటి నువ్వు చేసేది? ఇటివ్వు. వాళ్ళేం మాట్లాడుకున్నారో వినాలి కదా. అరే పాడైపోతుంది. ఇటివ్వు. ఇంటనే పాడైపోతుందా? దీపక్, ఏంటి గొడవ? నువ్వేంటిక్కడ? పెద్దయ్య, అది దీపక్ చేతిలో ఏంటది? రికార్డర్లా ఉంది. దీంతో నీకేం పని?
నాకు వ్యతిరేకంగా ప్రచారం చేయమని ప్రతిపక్షాలు నిన్నేమన్నా పంపించాయా? ఆ, అబ్బే రేణుకకి ఇవన్నీ ఏం తెలియదు తమ్ముడు. బస్తీ నుంచి వచ్చిన పిల్ల. ఇవాళ రేపు ఎవరిని నమ్మడానికి వీల్లేదక్క. రాజకీయాల్లో ఉన్నప్పుడు ప్రతి ఒక్కరిని అనుమానించాల్సిందే. ఎవరు ఎప్పుడు ఎటువైపు నుంచి వెన్నుపోటు పొడుస్తారో మనకు తెలియదు కదా. నువ్వేదైనా పని మీద వచ్చావా? అంటే బస్తీలో నీకు ఏదైనా పని చేసి పెట్టాలా? దాని విషయం పక్కన పెట్టు తమ్ముడు. ఒకసారి ఈ రికార్డులో ఏముందో విను. ఇందులో ఏముందో నీకే అర్థమైపోతుంది. నేనేం వినాలక్క? నాకేం అర్థం అవుతుంది? బాగా కావాల్సిన వాళ్ళు మనకి చెప్పిన అబద్ధమేంటో, ఆడుతున్న నాటకమేంటో ఇప్పుడు ఈ సంభాషణ వింటే క్రిస్టల్ క్లియర్గా మీకు అర్థమైపోతుంది మావయ్య. మనం నిలబడి చాలాసేపు అయింది రాజు. ఎంతసేపు అని? పాలు ముందు మీరు తాగిన తర్వాత నేను తాగుతా. ఇదిగో సగం నీకు. అమ్మగారు వద్దమ్మగారు, అమ్మగారు చక్కగా. ఏంట్రాజది? ఇది వాయిస్ రికార్డర్ అమ్మాయి గారు. మనం ఏం మాట్లాడుతున్నామో తెలుసుకోవడానికి ఎవరో దీన్ని ఇక్కడ పెట్టారు. వాయిస్ రికార్డరా? ఎవరు పెట్టుంటారు? ఇంకెవరు పెడతారు? ఇంకెవరికి అవసరం ఉంది? మీ అత్తయ్య, ఆ దీపక్. ఎవరికి తెలియకుండా సీక్రెట్గా అరేంజ్ చేసి ఉంటారు. విజయాంబిక గారు మనకి ఫస్ట్ నైట్ ఎందుకు అరేంజ్ చేశారో నాకు ఇప్పుడు అర్థమైంది అమ్మాయి గారు. మనం ఏం మాట్లాడుకుంటున్నామో, మన సీక్రెట్స్ ఏంటో తెలుసుకోవడానికి ఇలా ప్లాన్ చేశారు. ఇప్పుడు కానీ మనం దీన్ని చూడకపోతే మనకి పెళ్లి కాని విషయం వాళ్ళకి తెలిసిపోయి చాలా పెద్ద ప్రాబ్లంలో ఇరుక్కుపోయే వాళ్ళం రాజు. మనల్ని సమస్యల్లో ఇరికించాలనే కదా అమ్మాయి గారు ఆ తల్లి కొడుకులు ఇలా కుట్రలు చేస్తుంది. మరి ఇప్పుడు ఏం చేద్దాం రాజు? దీన్ని తీసుకెళ్లి బయటపడేద్దామా? బయటపడేస్తే వాళ్ళకి అనుమానం వస్తుంది అమ్మాయి గారు. పడేయకపోతే మనం ఇప్పుడు మాట్లాడుకున్నదంతా వాళ్ళకి తెలిసిపోతుంది కదా. ఇప్పటి వరకు రికార్డ్ అయిన దాన్ని డిలీట్ చేద్దాం అమ్మాయి గారు. ఇప్పుడు ఫ్రెష్గా మాట్లాడుకుందాం. టిట్ ఫర్ టాట్ అంటే ఏంటో మీ అత్తయ్య గారికి చూపించాలి కదా. ఇప్పుడు ఏం చేద్దాం రాజు? పాలు ముందు మీరు తాగిన తర్వాత నేను తాగుతా. ఇదిగో సగం నీకు. పాలు ఎంత రుచిగా ఉన్నాయి అమ్మాయి గారు. ఇంకా అమ్మాయి గారేంటి రాజు, రూపాని పిలు. అలవాటు అయిపోయింది అమ్మాయి గారు. నీ పోదాలకి నమస్కారం చేయాలంట, మా పిన్ని చెప్పింది. అయ్యయ్యో ఏంటిది అమ్మాయి గారు? పెద్దయ్య గారు చూస్తే నా కాళ్ళు ఇరగ్గొడతారు. కూర్చో రాజు. ముందు మీరు కూర్చోండి అమ్మాయి గారు. నాకు సిగ్గేస్తుంది రాజు.
నా ముందు మీకు సిగ్గేంటి అమ్మాయి గారు? ఏ లైట్ తీసేసావేంటి రాజు? పడుకోవాలి కదా అమ్మాయి గారు. ఏంటి దగ్గరకు వస్తున్నా? ఓకేనా అమ్మాయి గారు? రాజు రాజు అమ్మాయి గారు